ఈ దేశంలో మాస్క్ మేకింగ్ అనేది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్. కానీ మెయిన్ మాస్క్ మేకర్ కి ఒక వింత ప్రాబ్లం ఉంది. అదే ఓసిడి. అతనికి ప్రతి మాస్క్ ఒకేలా పర్ఫెక్ట్ షేప్ అండ్ కలర్ లో ఉండాలి. చిన్న మిస్టేక్ అయినా వాటిని పక్కన పడేస్తాడు. అతను తయారు చేసిన మాస్క్లను బొమ్మలకు తగిలిస్తే అవి ప్రాణం పోసుకొని బయట ప్రపంచాన్ని తిరుగుతూ ఉంటాయి. ఒకరోజు పొరపాటున ఒక రాయి పడి దారిలో వెళ్తున్న ఇద్దరి మాస్కులు విరిగిపోతాయి. ఆ దేశంలో మాస్క్ లేకపోవడం అనేది ఒక పెద్ద ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు. అందుకే ఆ ఇద్దరు సీక్రెట్ గా మాస్క్ మేకర్ రూమ్ లోకి మాస్కులు దొంగలించడానికి వెళ్తారు. అక్కడ పొరపాటున ఒక కలర్ బాటిల్ పడి ఒక అమ్మాయి బొమ్మ ముఖం నిండా రంగులు అవుతాయి. అప్పటి వరకు కేవలం రోబోలా ఉన్న ఆ బొమ్మకి సడన్ గా ఫుల్ ఎనర్జీ అండ్ లైఫ్ వచ్చేస్తుంది. మన హీరోకి మొదట అది నచ్చదు. కానీ తన ముఖానికి కూడా రంగులు అంటగానే తనలో ఎప్పుడూ లేని ఒక తెలియని సంతోషం కలుగుతుంది. మాస్క్ మేకర్ నిద్రలేచి ఇది గమనిస్తాడు. అబ్బాయి బొమ్మ మాస్క్ మేకర్ ముఖం మీద కూడా రంగులు చల్లుతుంది. అప్పుడే అతనికి రియలైజేషన్ వస్తుంది. అప్పటి వరకు తను తయారు చేసిన మాస్కులన్నీ ప్రాణం లేని రోబోల్లా ఉన్నాయని. రంగులు ఉంటేనే లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుందని అర్థం చేసుకుంటాడు. ఆ రోజు నుండి ఆ ప్రపంచం మొత్తం కలర్ఫుల్ గా మారిపోతుంది. ఈ స్టోరీలో మోరల్ ఏంటో తెలుసా? పర్ఫెక్ట్ గా ఉండాలనే పిచ్చిలో పడి లైఫ్ లో అసలైన రంగులను, సంతోషాన్ని మిస్ అవ్వకండి. అందరూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. మనలోని చిన్న చిన్న లోపాలు, డిఫరెంట్ కలర్స్ మనల్ని స్పెషల్ గా మారుస్తాయి. అందరూ ఒకేలా ఉంటే అది రోబోటిక్ లైఫ్ అవుతుంది. డిఫరెంట్ గా ఉంటేనే అది రియల్ లైఫ్. మీరేమంటారు?